విజయవాడలో కిడ్నాప్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఘటనపై సత్యనారాయణపురం పిఎస్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. నిన్న విజయవాడలో శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్ కావడం కలకలం రేపింది. పోలీసులు రంగంలోకి దిగడంతో శ్రీనివాస్ను కిడ్నాపర్లు వదిలివేశారు. 2009 నుంచి కామేశ్వరరావు శ్రీనివాస్ మధ్య శాతవాహన కళాశాల స్థల వివాదం కొనసాగుతుంది. సుప్రీంకోర్టులో స్థల వివాద కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. ఆలపాటి రాజా అనుచరులు తనను కిడ్నాప్ చేశారని వంకాయలపాటి శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. ఆలపాటి రాజాతో ఫోన్లో మాట్లాడతానని చెప్పినా వినలేదని అన్నారు. గుంటూరు దగ్గర స్థల వివాదంపై మాట్లాడారని శ్రీనివాస్ తెలిపాడు. ఆలపాటి రాజా తనతో సంతకం తీసుకున్నారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. ఈలోగా పోలీసులు రంగంలోకి దిగడంతో తనను విజయవాడలో వదిలివేశారని చెప్పాడు. నా కిడ్నాప్ నిన్న సాయంత్రం 5 గంటలకి నిన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన ఎమ్మెల్సీ గారు ఫోన్ చేశారు నాకు రమ్మని. నేను వెళ్ళకపోయేసరికి వాళ్ళ పిఏని శ్రీధర్ అనే వ్యక్తిని మా ఇంటికి పంపించి రమ్మన్నారు. అంటే వాళ్ళు వెయిట్ చేశారు ఇంటి దగ్గర. నేను రాకపోయిన తర్వాత ఒక గంటన్నర పోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఏదో పని మీద ప్రశాంత్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆయన పిఏను వేరే మనుషులు కలిసి సార్ రమ్మంటే నేను రానన్న. ఇప్పుడు నాకైతే కొంచెం డౌట్ వచ్చి రాననేసరి బలవంతంగా నన్ను కారులో ఎక్కించుకుని గుంటూరు తీసుకెళ్ళిపోయారు. గుంటూరులో ఆయన ఇంటికి తీసుకెళ్ళారు, పాత హౌస్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆయన వచ్చి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఈ ల్యాండ్ ఇష్యూ వచ్చింది, మీ ఫాదర్తో సంతకాలు పెట్టించాలి, నాకు ఫేవరబుల్గా ఇచ్చిన కాగితాలు సంతకాలు పెట్టించుకున్నారు. మీ ఇష్టం సరే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి నాకు చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అంతమందిలో నేను నో అనే సిచ్యువేషన్ లేదు. నా మధ్యలో నా ఫోన్లు తీసుకుని అక్కడ కూర్చోబెట్టారు. నాకు తెలుసు నేనేం చేయాలో నాకు తెలుసు అన్నారు. ఇంక నేను ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఆయన ఏం చెప్తే సరే సార్ మీరు ఇష్టం ఇవ్వండి సంతకాలు పెట్టిస్తానన్న. ఈలోపు పోలీసు మీడియా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్లో అయిపోయి ఇక దాన్ని ఏమి చేయలేని సిచ్యువేషన్లో అప్పుడు నా ఫోన్లు తెచ్చి తర్వాత 3 days వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అన్నారు, బెదిరించారు, గవర్నమెంట్ నాదన్నారు, నేను ఏదైనా చేయగలనన్నారు. నిన్న